ప్రైజ్ లార్డ్ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు భక్త సింగ్ గారి యొక్క గృహాన్ని దర్శించడానికి ఇక్కడ మందిరము హెబ్రోన్ యొక్క పరిశీలన చూడడానికి ప్రభు మమ్మల్ని అందరినీ ఇక్కడ నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రంని తెలియజేస్తూ అండ్ ఇది భక్త సింగ్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన సేవ. సో దిస్ ఈజ్ ఇక్కడ ప్రారంభించాడు. సో ఈ పరిచర్య అంచెలంచెలుగా ఎదిగి అనేక ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు, అనేక దేశాలకు విస్తరించింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ చర్చ్. స్తోత్రం నాయన. ఇది మొదటి మందిరంలోనికి వెళ్తున్నాం. ఇక్కడ కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. సో దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము ఈ స్థలంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. సో ఈ స్థలంలోనే భక్త సింగ్ గారు నిలబడి వాక్యము బోధించేవాడు. అనేక సేవకులు కూడా ఈ స్థలంలో నుండి లేవనెత్తబడ్డారు. దిస్ ఈజ్ ద ప్లేస్, ద ఫస్ట్ చర్చ్. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ బ్యూటిఫుల్. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇయర్. ఇది బైబిల్ రూమ్ అండి. ఇది హెబ్రోన్ బైబిల్ రూమ్. ఆ బ్యాక్ సైడ్ సిస్టర్స్ క్వార్టర్స్, తర్వాత బెథేనియా, తర్వాత సండే స్కూల్. దిస్ ఈజ్ అ క్యాంపస్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అ సండే స్కూల్ బిల్డింగ్. ఇదంతా కూడా హెబ్రోన్. వెరీ బ్యూటిఫుల్ అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని దైవదాసుడు భక్త సింగ్ గారి యొక్క రూమ్, తాను నివసించిన ఈ గదిని చూడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. సో అద్భుతమైన సేవ తెలుగు రాష్ట్రాల, ఆయా దేశాల్లో తాను జరిగించి ప్రభు సన్నిధిలో చేర్చబడ్డాడు. సో ఈ యొక్క వస్తువులు తాను బ్రతికున్నప్పుడు ఇవన్నీ వాడాడు. టార్చ్ లైట్, బెల్ట్, తన యొక్క బ్రీఫ్ కేస్, తను ఎక్కడికైతే పరిచర్యకి వెళ్ళాడో సో ఆ వస్తువులు, తన యొక్క పుల్పిట్ బైబుల్, సో తను వాడిన ఎక్విప్మెంట్స్, సో ఇట్స్ ఎ టైప్ మిషన్, ఇవన్నీ దైవజనుడు యూజ్ చేసినవి ఇవన్నీ. సో అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ దేవుడి అవకాశం ఇచ్చాడు చూడడానికి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. చెప్పండి. మూడు షరతులు చెప్పండి. బ్రదర్ భక్త్ సింగ్ తన జీవితమును ప్రభు సేవకు సంపూర్ణంగా 1932 ఏప్రిల్ 4 ఉదయం 2:30 2:30 అప్పగించుకున్నాను. వెంటనే ఒక మెల్లని చిన్న స్వరం తనతో మాట్లాడాను. 3 షరతులు పెట్టాడు.
పంజాబ్లోని తండ్రి నుండి ఆస్తిలో వచ్చే భాగం వదులుకున్న వారిని ఉమ్, భూ సంబంధమైన ఆర్థిక అవసరంలో కొరకు ఏ వ్యక్తి కానీ ఉత్తరం ద్వారా కానీ ఎటువంటి సూచన ద్వారా కానీ చెప్పకూడదు, ఉమ్, నాకు మాత్రమే చెప్పగలను. రెండవ షరతు, నేను ఎచ్చటికి పంపేదను అచ్చటికి వెళ్ళగలను, ఉమ్, ఏ సంస్థలో చేరవద్దు, అందరిని సమానంగా సేవించు. ఉమ్, మూడవ షరతు, నీ సొంత ప్రణాళిక వేసుకున్నప్పుడు ఉమ్, అయితే దినదినం నేను నిన్ను నడిపించినట్లు నీవు నాకు అవకాశం అని చెప్పుట వినను. ప్రభువా నేను అంగీకరించున్నానని ఉమ్. భక్సింగ్ గారు Praise God, yeah. అంటే భక్సింగ్ గారు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఉమ్, దేవుడు పెట్టిన 3 షరతులు అవి. ఉమ్, ఆ 3 షరతులను అంగీకరించి దేవుడు ఉమ్, భక్సింగ్ గారు చనిపోయినప్పుడే ఈ 3 వాచ్లు ఆగిపోయినాయంట. yeah. తాను చనిపోయినప్పుడు ఈ 3 వాచ్లు ఆగిపోయినాయి. ఆగిపోయినాయి. ఓకే, స్తోత్రం నాయ. సో తాను ధరించిన కోట్. ఓకే, ఇది భక్తి సింగ్ గారి యొక్క బెడ్ తాను బెడ్. భక్సింగ్ గారు 97 సంవత్సరాలు జీవించాడు. 97 years. ఓకే. ఆయన 2000 సంవత్సరంలో చనిపోయాడు. ఆయన వాడిన వస్తువులు అంటే బెడ్, బట్టలు, ఇవన్నీ పంచ, టవలు, బెడ్షీట్, కర్చీప్. ప్రైజ్ గాడ్. అంకులు 1986లో ఏమో హెల్త్ ప్రాబ్లం తోటి బెడ్ మీద ఉన్నాడు. 15 సంవత్సరాలు ఉన్నాడు. సో తాను ప్రతి గదిలో అన్ని వాక్యాలు ఉండడం చాలా ఇట్స్ ఎ గ్రేట్. భక్సింగ్ గారికి దేవుడు ఇచ్చిన ప్రతి సంవత్సరం ఒక్కొక్క వాగ్దానం ఇది. ఒక్కొక్క సంవత్సరం ఒక వాగ్దానం. ఓకే. తన యొక్క వీల్ చైర్, తన యొక్క తను వాడిన ఈ యొక్క అల్మారా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చైర్. సో భక్త సింగ్ గారికి దేవుడు ఎవ్రీ ఇయర్ తనకిచ్చిన వాగ్దానాలన్నీ సో ఈ విధంగా మరి చక్కగా వాల్ ఫ్రేమ్ చేశారు. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఇయర్. ఈ రూమ్ అండి 2000 సంవత్సరంలో అంకుల్ చనిపోయినప్పుడు. ఓకే. 2000 సెప్టెంబర్ 17 6:05 చనిపోయాడు. ఓకే. శుక్రవారం సమాధి చేయబడి. ఓకే. ఇది అంకుల్ ప్రేయర్ గది. ఇది ద ప్రేయర్ గది భక్త సింగ్ గారి. దిస్ ఇస్ ఎ ప్రేయర్ రూమ్. పట్కాలం ఏసీ అది. వావ్, వుడెన్ ఏసీ. ప్రైజ్ ది లార్డ్. అంకుల్ చదివిన బైబిల్స్ అంకుల్ ఇక్కడే ప్రేయర్ చేసుకునేది. గంటలు గంటలు రోజులు మోకరించి ప్రార్థన చేసిన కదా ఇదే. అంకుల్ చదివిన పుస్తకాలు. ఓకే. ఇవన్నీ బుక్స్. థ్యాంక్ యూ. సో హీఈస్ ఎ ప్రేయర్ వారియర్ అన్నమాట. ప్రేయర్ గది ఇది. ప్రేయర్ గదిలో ప్రేయర్ వారియర్. సో తాను ప్రైజ్ ది లార్డ్. చాలా ఇట్స్ గ్రేట్. అంకుల్ ఉన్నప్పుడు ఇదేం లేవు. అంకుల్ చనిపోయిన తర్వాత ఇది సెట్ చేసినాం. ఓకే. సపరేట్ ప్రేయర్ గది. ఇది ప్రార్థన గది. స్తోత్రం. అంకుల్ చిన్నప్పుడు ఫోటో ఇది. ఓకే. భక్త సింగ్ గారు చిన్నప్పుడు ఫోటో. క్రిస్టియన్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నప్పుడు 10th క్లాస్ వరకు చదివాడు. ఆ 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు బైబిల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ బైబిల్ చింపిండు. మేము సిక్కు మతస్థులం, యేసుప్రభు నమ్మని చెప్పి అట్లా బైబిల్ అంటే యేసుప్రభుని ద్వేషించి బైబిల్ని చింపిండు. తర్వాత కెనడాకి వెళ్ళిన తర్వాత ఆయన 27 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ ఆరాధనలో ఆయన రక్షింపబడింది. సేవకు వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ నవాబుకు కరపత్రిక. నవాబుకు
చిన్న పిల్లలతో సువార్త. మ్మ్. ఇక్కడ అంకుల్ వాక్యం చెప్పిండంట, ఇది ఎక్కడ తెలియదు. మ్మ్. ఇక్కడ చిన్న పిల్లలతో సువార్త, మ్మ్. ఇక్కడ ఎడ్ల బండి మీద సువార్త, ఇక్కడ సిస్టర్స్ తోటి సువార్త. మ్మ్. ఇది అంకుల్ నారాయణగూడలో సమాధి ఇది. ఓకే. ఇక్కడ ఇది బాప్తిసాలతోటి పక్కనే. మ్మ్. అంకుల్ చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చాను, మ్మ్. 6 లక్షల మంది ఏమో వచ్చినాం. మ్మ్. అంకుల్ చనిపోయినప్పుడు సువర్ణదాల్స్ ఏర్పడింది సూర్యుని లోపల. మ్మ్. తర్వాత ఆ రోజు భూకంపం వచ్చింది. మ్మ్. అంకుల్ చనిపోయినప్పుడు సేవకులు ఎంతమంది తీసుకెళ్ళింది. మ్మ్. ఫస్ట్ చెన్నైలో 1941లో జోషమ్మ ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసింది. మ్మ్. తర్వాత ఇక్కడ ఒక రోజంతా ఉపవాస ప్రార్థన చేస్తే సంఘ దర్శనం చూపించింది. తర్వాత హైదరాబాద్కి వచ్చింది. మ్మ్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయలేం ఇది. మ్మ్. ఇప్పుడు మీరు ఎందాక అక్కడ కూర్చున్నారు కదా, Yeah. ఆడ అడ్డుగా గేట్ ఉంది చూసావా, అది దాన్ని పడగొట్టేసి ఇప్పుడు సండే స్కూల్ బిల్డింగ్ కట్టినాను. అట్లా గేట్ పెట్టింది. మ్మ్. ఇది హెబ్రోన్, ఇది ఈ ప్లేస్. Praise God. Yeah. తర్వాత ఫస్ట్ కెనడాలో అంకుల్కి బైబిల్ ఇచ్చిన వ్యక్తి తను. మ్మ్. తర్వాత వీళ్ళిద్దరు. Okay. తర్వాత వీళ్ళందరూ సేవకు సహకరించారు అంకుల్తో పాటు, జత పని వారుగా ఉన్నారు. మ్మ్. ఇక్కడ 3 రోజులు కోటాలలో బెల్లి గ్రహం గారితో ఉన్నారు. ఓకే. అక్కడ 3 రోజులు అంకులు వాక్యం టైంలోనే లేచి వచ్చి వాక్యం చెప్పేవాడంట. మ్మ్. మిగతా టైం మొత్తం మోకరించి ప్రార్థన చేసేవాడంట. మ్మ్. బిల్లి గ్రహం అంకులు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళంతా ఒక 1 అవర్, ఒక ½ అన్ అవర్ బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకొని మళ్ళీ పడుకునేదంట. మ్మ్. కానీ నైట్ అంతా అంకుల్ ప్రేయర్ చేసుకుంటుండేదంట. మ్మ్. అందుకే అక్కడ వాళ్ళు. థ్యాంక్ యూ లార్డ్. సో తను యూజ్ అంకుల్ చేసి రాసిన పుస్తకాలు అవి ఓకే 29 పుస్తకాలని ఉంటాయి. సో దిస్ వీల్ చైర్. ఈ వస్తువులన్నీ మన దైవ సేవకుడు బాగోలేని టైంలో అవన్నీ యూజ్ సో ఈ బుక్స్ సో ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ యొక్క సమయంలో మరి భక్త సింగ్ గారి యొక్క ఈ యొక్క రూమ్ను దర్శించడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి రావడానికి మరి అక్క సజీవం అక్క తన సహాయంతో ఈ ప్లేస్కి రావడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి నేను అనుకున్నాను, మరి ఈరోజు మరి దేవుడు ఇక్కడ నడిపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అండ్ బ్రదర్, యువర్ గుడ్ నేమ్? డేవిడ్ రాజ్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ గాడ్స్ బ్లెస్ యూ. మరి ఈ విధంగా అనేకులకు స్ఫూర్తిదాయకంగా మరి సహోదరుడు భక్త్ సింగ్ గారు తన పరిచర్యలో అనేక మరి గొప్ప మర్మాలు, మరి అద్భుతమైన పరిచర్య ప్రపంచంలో జరిగించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు తెలియజేస్తూ వన్స్ అగైన్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. 1981లో ఒక ఫోటో, 63లో ఒక ఫోటో. అంటే అప్పుడు ఒక సంఘంగా ఉన్నప్పుడు. ఓకే. అంకుల్ ఆ రూమ్ లెక్క చికెన్ అక్కడ పక్క రూమ్ అంకుల్ ఇక్కడే ఉన్నాడు అంకుల్, ఇదే రూమ్లో అంకుల్. ఇది ఏ ఇయర్ అండి? 1981. ఓకే. ఇది హెర్మోన్ నూతన మందిరము, హెబ్రోను. దిస్ ఇస్ అ ప్లేస్. థ్యాంక్ యూ బ్రదర్. ఇది న్యూ చర్చ్, నూతన మందిరం. ప్రైజ్ ది లార్డ్. నీ కృప నిత్యముండును. And
దిస్ ఈస్ ఎ ప్లేస్. మెట్రోలో అవసరం అంటే కిచకల్ తీసుకొచ్చాం అందులో ఓకే. నైట్ మిడ్ నైట్. యా, చాలా బాగుంది. వెరీ బిగ్ న్యూ హెర్మోన్ చర్చ్. సో పీపుల్ ఆర్ ప్రేయింగ్ హియర్. ప్రార్థన చేస్తున్నారు అందరూ. గొప్ప మందిరం. ఇది ఎంట్రన్స్ అండి. యా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి ఇందులో. పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ అంటూ యూ. ప్రైజ్ థ్యాంక్ యూ. కొంతమంది దైవ సేవకులు ఇక్కడ కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విశ్వాసం ఆశిస్తాను ఆత్మ విభిన్న కాకుండా సిద్ధపల్లి సుజాత వైరస్ వ్యాధి పిచ్చి రూత్ అభిగారు శాంతి పుణ్య జ్ఞానగిరి నెల్లూరు ప్రేమ గుండెలు చంద్రం దేవదానం కంటి ఆపరేషన్ నాపం ఇంద్రియ యాక్సిడెంట్ నాపం లివర్ సిద్ధపల్లి మోగవ్యక్తి నాపం సహాయపడండి. కిడ్నీ ప్రాబ్లం రోహిణి ఆటో స్పీడ్ జాన్ కాంతి కాంతికి సామ్యుల్ మనో